ఎక్కడో ఏ దేశంలోనో పుట్టి ఈ దేశానికి అక్రమంగా చొరబడి ఆ పైన అస్సాంకి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుని ఐడెంటిఫై చేసి ఒక శిబిరాల దగ్గర నిర్బంధించారు. వాళ్ళ విషయంలో తక్షణం డిపోర్ట్ చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. అస్సాం నిర్బంధ కేంద్రంలో ఉన్న విదేశీయుల్ని స్వదేశాలకు పంపించాలని, వాళ్ళకి ఆహారం వసతి తగు రీతిలో లేవని, వాళ్ళని స్వదేశాలకు అప్పగించబోతున్నట్టు రుజువు చూపే వరకు ఏ ఒక్కరిని అస్సాం ప్రభుత్వం నిర్బంధించకుండా ఆదేశాలు ఇవ్వాలని వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. దీని మీద నేరుడు మే 16 న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రధానంగా మటియా నిర్బంధ కేంద్రంలో ఉన్న విదేశీయుల్ని వాళ్ళ దేశాలకు పంపేందుకు కేంద్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విదేశీయుల నిర్బంధానికి గల కారణాలు చెప్పాలని ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వలేదు. దాని మీద ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి విషయం ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళని తిప్పి పంపిస్తామంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి అక్కడ తిండి పెడుతున్నారు. వాళ్ళని విడిచిపెట్టి ఈ దేశంలో భాగం చేయాలన్నది ఈ పిటిషన్ వేసినటువంటి సీనియర్ న్యాయవాది కొలిన్ గొంజాల్వెజ్ లాంటి వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళని సక్రమ పౌరుల కింద మార్చాలన్నటువంటి ప్రయత్నం. అస్సాం ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ కాంప్లికేషన్ ముదిరి పాకాన పడుతుంది.